ఎన్నికల్లో ఎన్నిసార్లు నిలిచామనేది ముఖ్యం కాదు, నెంబర్ 1గా అవతరించామా లేదా అనేదే ముఖ్యం. ఓటములు ఎదురవుతూ వస్తున్నా సరే పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి గెలిచారు నవీన్ యాదవ్. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓడిపోతూనే వస్తున్నారు నవీన్ యాదవ్. ఎట్టకేలకు పోగొట్టుకున్న చోటే సాధించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగులేని మెజారిటీతో గెలిచి చూపించారు. నవీన్ది మామూలు పోరాటం కాదు. 2014లో ఎంఐఎం తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఏ పార్టీ సీట్ ఇవ్వలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2023లో అసలు పోటీ చేయలేదు. మధ్యలో 2 సార్లు కార్పొరేటర్గా కూడా పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే పట్టు వదల్లేదు. 2023 నవంబర్లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అప్పట్నుంచి రేవంత్కు విధేయుడిగా ఉన్నారు. రేవంత్ మాత్రం నవీన్ను నమ్మారు. అలా మరోసారి టికెట్ దక్కించుకున్న నవీన్ యాదవ్ ఎట్టకేలకు గెలుపు గుర్రమెక్కారు. అలా పార్టీలో చేరిన 2 ఏళ్లకే టికెట్ దక్కించుకుని ఏకంగా ఎమ్మెల్యే అయ్యారు. కార్పొరేటర్గా కూడా గెలవలేని స్థితి నుంచి ఏకంగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు నవీన్. పైగా ఇది సాధారణ గెలుపు కాదు, భారీ మెజారిటీతో గెలిచారు నవీన్. ఆయన గెలుపు కాంగ్రెస్ పార్టీకి కూడా మరింత బలం చేకూర్చిందనే చెప్పాలి. 2014లోనే నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యే అవుతాడా అన్నంత ఊపొచ్చింది. అప్పట్లో ఎంఐఎం నుంచి పోటీ చేసిన ఆయన ఆ పార్టీ గుర్తు పతంగిని ఎగరేసేలా కనిపించారు. కానీ చివరి వరకు పోరాడినా ద్వితీయ స్థానంతో సరిపెట్టుకున్నారు. 41,656 ఓట్లు సాధించారు. 2018లోనూ పోటీకి సిద్ధమైన చివరి నిమిషంలో ఎంఐఎం టికెట్ రాలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి 18,817 ఓట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు మూడోసారి నేరుగా అధికార పార్టీ అభ్యర్థిగా నిలిచిన దాదాపు 25,000 ఓట్ల మెజారిటీతో చిరకాల కోరిక ఎమ్మెల్యే కావడాన్ని నెరవేర్చుకున్నారు. 2018లో ఎంఐఎం టికెట్ రాకపోవడంతో ఆ పార్టీకి దూరంగా జరిగారు. ఆ తర్వాత కొంతకాలానికి కాంగ్రెస్లో చేరారు నవీన్. 2 ఏళ్ల కిందట ఎమ్మెల్యే టికెట్ ఆశించినా అప్పటికీ దక్కలేదు. పార్టీ నిలిపిన అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసి మంచి మార్కులు పొందేశారు. పార్టీ ఓడినా నవీన్కు మైలేజీ వచ్చింది. అనూహ్యంగా గెలిచిన అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చనిపోవడం, ఉప ఎన్నిక రావడం నవీన్ యాదవ్కు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యేను చేసింది. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ యూసఫ్గూడ బస్తీ వేదికగా తన ప్రస్థానం ప్రారంభించారు. దివంగత ఎమ్మెల్యే పీజేఆర్ అనుచరుడిగా ఉంటూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లి నాయకుడు కావాలనుకున్నారు. కానీ కేసుల కారణంగా అది నెరవేరలేదు. కానీ తన పెద్ద కుమారుడు నవీన్ యాదవ్ను ఆ మేరకు తీర్చిదిద్దారు. తండ్రి ఆశయాన్ని అర్థం చేసుకున్న నవీన్ రాజకీయాల్లో ఓపిక బట్టి తండ్రికి గొప్ప బహుమతి ఇచ్చారు. నవీన్ యాదవ్ వయస్సు చిన్నదే కావచ్చు, కానీ అతడు అందరికీ మావాడు అనుకునేలా చేసింది స్థానికత. యూసఫ్గూడ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆయనను అందరూ ఓన్ చేసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి కంటే నవీన్ను ఇదే ముందు నిలిపింది. గతంలో 2 సార్లు ఓడిపోవడంతో మా వాడిని ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా చేసుకోవాలన్న పట్టుదల స్థానికుల్లో కనిపించింది. ఇప్పుడు అదే భారీ ఆధిక్యంతో గెలుపును కట్టబెట్టింది. నవీన్ యాదవ్ చాలా మంచి వ్యక్తి. చిన్నతనంలో మా స్కూల్లోనే చదువుకున్నాడు. చాలా చురుకైనవాడు. చిన్నప్పటి నుంచి సాఫ్ట్ స్పోకెన్, ఉన్నత చదువులు చదివినా కూడా మమ్మల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకునేవాడు. ఇప్పటికీ అదే గౌరవంతో చూస్తాడు. మా ప్రాంతాల్లో మా కళ్ల ముందు పుట్టి పెరిగినవాడు. అతను ఎమ్మెల్యే అయినాడంటే మాకే కాదు అందరికీ గర్వకారణంగా ఉంది. నవీన్ యాదవ్ను చిన్నప్పుడు ఆడించిన వాళ్ళు ఎప్పుడు వాళ్ల ఇంటికెళ్లేటోడని, పిల్లాడిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మాతోనే నవీన్ అలాగే ఉంటాడని చెప్పుకొస్తున్నారు. ఈ 2 ఉదాహరణలు చాలు స్థానికులకు నవీన్ యాదవ్తో ఎంత అనుబంధం ఉందో చెప్పేందుకు. దీంతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొత్త నాయకత్వం పుట్టుకొచ్చిందనే చెప్పాలి. నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఎమ్మెల్యేగా అనుభవం లేని అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికల్లో 41 ఏళ్ల యువకుడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తద్వారా కొత్త చరిత్ర లిఖించారు. ఈ టర్మ్లో 3 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగుతూ వచ్చే టర్మ్కు మరింత బలమైన నాయకుడిగా పోటీకి నిలిచేందుకు మార్గం సుగమం చేసుకున్నారు నవీన్. మొత్తం మీద యూసఫ్గూడ బస్తీ పిల్లాడు ఎమ్మెల్యే అయ్యిండు. అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.